రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతన సవరణ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్. గత ప్రభుత్వంలో ఆంక్షల మధ్య పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న విద్యాసాగర్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా గతం 2019-24 మధ్య కాలంలో అనేక ఆంక్షల మధ్య ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అప్పట్లో అనేక బకాయిలు ఆగిపోయాయి. పీఆర్సీ కూడా సగానికి సగం తగ్గించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అభిప్రాయాలను బయటికి చెప్తున్నామంటున్నారు ఏదైతే ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వ వ్యవహార శైలి మీకు ఫ్రెండ్లీగా ఉందా లేకపోతే ఇబ్బందిగా ఉందా? మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సిపిఎస్ ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ, ముఖ్యంగా డిమాండ్స్ మిగతా అన్నింటినీ పక్కన పెట్టినా కూడా ఏది తెలియని పరిస్థితి, ఆందోళన చెప్పలేని పరిస్థితి, హౌస్ అరెస్టుల పరిస్థితి, ఏ పిలుపు ఇచ్చినా ఏది ఇచ్చినా ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం, ఎక్కడికి మొబిలైజ్ చేయకపోవటం, ఒక రకం నిర్బంధమైన ఇది ఉద్యోగుల మీద ఉంది. ఇవాళ అటువంటి నిర్బంధ వాతావరణం లేదు, ఒక రకంగా స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. మాకు సంబంధించిన డిమాండ్స్ మిగతా విషయంలో ప్రభుత్వం అన్నీ మాకు చేసేస్తుందని మేము చెప్పం, కానీ చేయని విషయంలో ఏదైనా మాకు ఇబ్బంది ఉన్న విషయంలో మేము గొంతెత్తి మాట్లాడటానికి, ధర్నా చేయడానికి, ప్రజాస్వామ్యయుతంగా మేము ముందుకు వెళ్ళటానికి అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం మాత్రం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నదన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు ఏ డిమాండ్స్ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు మీకు గత ప్రభుత్వం పడ్డ బకాయిలన్నీ మీకు చెల్లించిందా? ఇంకా ఏమైనా బకాయిలు ఉన్నాయి? ఇంకా బకాయిలు మాకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్లు, డిఏ ఏరియాస్ 9 డిఏలు పోయిన ప్రభుత్వంలో మనకి 9 డిఏలు 9 డిఏలకు సంబంధించిన ఒక్క ఏరియర్ కూడా చెల్లించాలి. ఉత్తర్వులు ఇచ్చారు, ఏరియర్ ఒక్కటి కూడా చెల్లించాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఏంటంటే అప్పటి నుంచి మేము ఏది చెల్లించినా కూడా 5 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టుకు రావాల్సి వస్తుంది. కాబట్టి మేము 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి చెల్లించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వెయిట్ చేయండి అని చెప్పి ప్రభుత్వం మాకు ఇది చెప్తుంది. కానీ ఆ బకాయిలన్నింటినీ ఎప్పుడైతే 5 సంవత్సరాల ముందు నుంచి ఉన్న బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ చెల్లించాల్సిన బాధ్యత ఎవరిదైనా రాష్ట్ర ప్రభుత్వందే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లించమని మేము అడుగుతున్నాం. బట్ వాటికి సంబంధించి మేము చెప్తున్న పీఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్, సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి. మిగతా అన్ని దాదాపు పూర్తయినాయి. దాదాపు 22,000 కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించింది. ప్రభుత్వం చెప్పింది ఏమంటే దేశంలో అత్యధికంగా వేతనాలు ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది, అందుకే మేము ఏదైతే వేతన సవరణలో తగ్గించామని. మరి ఈసారి మీరు మరోసారి వేతన పెంచాలని మీరు డిమాండ్ చేయడం, ఇందులో గత ప్రభుత్వం చెప్పినా, మేము చెప్పినా, ఇంకోటి చెప్పినా కూడా ఇవాళ ఇంకోటి కూడా జస్ట్ గోటు గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్ళి ఏ ప్రభుత్వాలు ఏ ఉద్యోగాలు ఏ ఉన్నాయంటే 5 నిమిషాల్లో పట్టుకిచ్చేస్తుంది. లెట్ గవర్నమెంట్ సీదా. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే, అయ్యా మీకు పలానా కర్ణాటక కన్నా మీకు ఎక్కువ ఇస్తున్నాం, గుజరాత్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, ఇంకో చోట కన్నా ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పమనండి. లేదు, మేము ఏదైతే రూపాయి మీద కట్టామో ఆ రూపాయి ఇప్పుడు ద్రవ్యోల్బణం వలన ఇన్ఫ్లేషన్ ఏం రాలేదు, మేము రూపాయి ఇస్తున్నాం, ఆ రూపాయికి రూపాయి 10 పైసలు వస్తువులు ఉన్నాయంటే చెప్పమనండి. ఇవాళ రూపాయి వస్తువు తీసుకెళ్తే 2 సంవత్సరాల తర్వాత 90 పైసలే వస్తున్నాయి మనకి. ఇప్పుడు 80 పైసలు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కాంపెన్సేట్ చేయమంటున్నాం. ఇన్ఫ్లేషన్ పెరగకపోతే, ద్రవ్యోల్బణం పెరగకపోతే, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ పెరగకపోతే, ఎటువంటి ఇది జరగకపోతే మేము అడగను కూడా అడగం. అవన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి మేము ఉన్నారు, మీకు కొత్తగా ఇస్తుందేం లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లోనే డిఏలు ఇస్తున్నాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లోని వేతన సవరణ ఇస్తున్నాయి. 2018లో వేతన సవరణ జరిగింది. మరి 2023లో జరగాల్సింది ఇంతవరకు జరగలేదు. 5 సంవత్సరాలకు ఒకసారి మాకు వేతన సవరణ, 5వ సంవత్సరం మాకు రాలా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవాళ 8th సిపిసి వచ్చింది, వేతన సవరణ కమిటీని వేశారు. ఇప్పుడు 10వ సంవత్సరం వాళ్ళు తీసుకుంటున్నారు. 5వ సంవత్సరంలో మేము తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగుల్లో దానికి సంబంధించిన ఆందోళన ఉండటం సహజం. అందుకని ప్రభుత్వం వేతన సవరణ కమిషనర్ మాత్రం అపాయింట్ చేయవలసిందే, అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే గత ప్రభుత్వం కంటే ఈసారి ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఏదైతే ఆందోళన విషయంలో కానీ తమ అభిప్రాయాలను బయటికి చెప్పడానికి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది. అదేవిధంగా వేతన కమిషన్ ఏర్పాటు చేయడంలో కూడా తొందరగా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని ఏదైతే ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.